హే గాయ్స్, ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ చేసుకుందాం, వచ్చేయండి. చాలా ఈజీ వేలో ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ని మంచిగా కడుక్కొని దానిలో కారం, ఉప్పు, చికెన్ మసాలా ఆర్ గరం మసాలా అయినా, ఇంకా పెరుగు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫుల్గా కలుపుకోవాలి. ముక్కకి అదంతా పట్టేటట్టుగా. దీన్ని మనం 4 to 5 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెమైనా సరే దానికి ఆ స్పైసెస్ అనేవి పడతాయి అన్నమాట. ఎందుకంటే కేఎఫ్సి చికెన్ అనేసరికి మనం ఇంకా ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయం కాబట్టి ఆ చికెన్కి అదే మసాలా అనమాట. సో మనం దానిని 4 to 5 అవర్స్ అయినా సరే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది స్టఫింగ్ కోసం మనం మైదా పిండి ఒక 4 స్పూన్స్, నెక్స్ట్ ఏమో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, నెక్స్ట్ గార్లిక్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, పెప్పర్, ఇవన్నీ బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని, కూల్ వాటర్, అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. మనకి ప్రాసెస్ అయితే ఇక్కడ 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ మరగపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫస్ట్ ఈ పిండిలో డిప్ చేశాక మళ్ళీ మనం ఐస్ వాటర్లో ఉంచాలి. ఐస్ వాటర్లో ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి నెక్స్ట్ మళ్ళీ ఈ పిండిలో అనేది మళ్ళీ ఫుల్గా కోట్ చేసుకొని దాన్ని మొత్తం ఎక్స్ట్రా పిండి అయితే ఏమైతే ఉందో దాన్ని మొత్తం దులిపేయాలి. దులిపేసిన తర్వాత దీన్ని మంచిగా కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా అంతే, కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి. నెక్స్ట్ మనం సాస్ కోసం సాస్, కెచప్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి సాస్ కూడా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి గాయ్స్. ట్రై చేస్తే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.